ఈ లైఫ్ అనే గేమ్ లో నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆడియన్సే. వాళ్ళు నువ్వు వేసుకున్న డ్రెస్ ని జడ్జ్ చేస్తారు, వాళ్ళు నువ్వు సంపాదించే డబ్బుని జడ్జ్ చేస్తారు. అంతెందుకు నువ్వు ఏం తింటున్నావు, నువ్వు ఎప్పుడు అడుగుంటున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని నీకు కూడా గుర్తులేని తెలియని విషయాలన్నీ వాళ్ళ హిస్టరీలో ఉంటాయి. సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ నితిన్ అండ్ వెల్కమ్ టు ద గేమ్ ఆఫ్ లైఫ్ బై నితిన్. సో నా గురించి చెప్పాలంటే చెప్తే కథ అవుతుంది, రాస్తే చరిత్ర అవుతుంది. కానీ కొంచెం షార్ట్ చేసి చెప్పాలంటే, సో మీ అందరిలానే నేను కూడా బీటెక్ కంప్లీట్ చేసా సిఎంఆర్ కాలేజ్ లో. అండ్ ఒక్కసారి గ్రాడ్యుయేషన్ అయిపోయినాక జాబ్ దొరకకపోతే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనేవి మన మైండ్ లో ఉంటాయి. నేను పైథాన్, జావా అండ్ C++ ఇంటర్మీడియట్ లెవెల్స్ వరకు నేర్చుకున్నా. కానీ నాకు ఏఐ అంటే చాలా ప్యాషన్. సిన్స్ నా బీటెక్ లో నా బ్రాంచ్ కూడా AIML కాబట్టి. సో ఏ కాలేజీలో అయినా ఈ స్పెషలైజేషన్ కోర్స్ వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు, ఎలాంటి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండదు. జస్ట్ ఏదో బేసిక్ డెఫినేషన్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న సిలబస్ కంప్లీట్ చేస్తారు అంతే. సో అలానే నా 4 years ఆఫ్ బీటెక్ లో AI అనేది ఒక సెమిస్టర్ లో ఒక సబ్జెక్ట్ మాత్రమే. సో నేను నా 4th year నుంచి సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, నాకేం కావాలని, నాకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని. అప్పుడు నాకు 3 ఆప్షన్స్ కనిపించాయి. నెంబర్ 1 AI ఇంజనీర్, నెంబర్ 2 బిజినెస్, నెంబర్ 3 కంటెంట్ క్రియేషన్. అండ్ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ మెజర్మెంట్స్ 2 ఆప్షన్స్ ఫైనలైజ్ చేసుకున్నా. అదేంటంటే నెంబర్ 1 AI ఇంజనీర్ అండ్ నెంబర్ 2 కంటెంట్ క్రియేషన్. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే AI ఇంజనీర్ కావాలంటే స్కిల్స్ తో పాటు మంచి ఆపర్చునిటీస్ కూడా ఉండాలి. సో ప్రజెంట్ జాబ్ మార్కెట్ లో అసలు జాబ్సే లేవు. సో ఫ్రెషర్స్ కి కొంచెం కూడా ఛాన్స్ లేదు. సో కాబట్టి నేను 1 by 1 నేర్చుకున్నామని ప్రజెంట్ AI బిజినెస్ అనాలిటిక్స్ అనే కోర్స్ చేస్తున్నా. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, కంటెంట్ క్రియేషన్ అనేది ఒక సైడ్ హసిల్ లాగా చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నా లైఫ్ లో చాలా డౌన్సే ఉన్నాయి, ఒక్క అప్ కూడా లేదు. చాలా సార్లు నా లైఫ్ లో ఎన్ని లో సిచ్యువేషన్స్ వచ్చినా అవన్నీ లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే అని నేను అలానే ముందుకు వెళ్ళేవాడిని. సో అప్పుడు నాకు అనిపించింది, ఇఫ్ ఐ కెన్ మోటివేట్ మై సెల్ఫ్, ఐ కెన్ ఆల్సో మోటివేట్ యూ అని. అండ్ ఈ 25 days ఆఫ్ నా యూట్యూబ్ జర్నీలో కొన్ని వేల మంది నాతో కనెక్ట్ అయ్యారు. అది నన్ను ఒక మంచి ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి ఎంకరేజ్ చేసింది. మోరోవర్ నేను ఈ ఛానల్ ద్వారా మీకు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మన సొసైటీ గురించి రియాలిటీ అండ్ మీకు మైండ్ సెట్ డెవలప్ చేసే విషయాలు అండ్ మన డిస్ట్రాక్ట్ అయిన యూత్ మారడానికి వాళ్ళకి అవసరమైన కొంచెం మోటివేషన్ ఇద్దామనే థాట్ ప్రాసెస్, ఇవన్నీ నేను ఈ పేజ్ ద్వారా మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇఫ్ పాసిబుల్ వన్స్ ఐ కంప్లీట్ మై పర్సనల్ స్కిల్స్ డెవలప్మెంట్, మీకు AI, మిషన్ లెర్నింగ్, NLP అండ్ బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కూడా డెఫినెట్ గా చెప్తాను. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే మీకు వాటర్ గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా, వినండి. మీరు వాటర్ ని గ్లాస్ లో పోస్తే అది గ్లాస్ షేప్ అవుతుంది, అలానే మీరు బాటిల్ లో పోస్తే అది బాటిల్ షేప్ అవుతుంది, అలానే బకెట్ లో పోస్తే అది బకెట్ షేప్ అవుతుంది. సో అలానే నేను కూడా మీకు ఒక మంచి ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక గైడ్ లాగా నా వే ఆఫ్ లైఫ్ ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అండ్ అది కంప్లీట్ గా మీ మీదే డిపెండ్ అయి ఉంటది. సో మన డైలీ లైఫ్ లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి నీకు కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యే విధంగా మాటలు కావాలి. మీకు మీరే కొత్తగా కనిపించాలంటే, మీకు మీరే కొత్తగా మారాలంటే ఈ లైఫ్ అనే గేమ్ ని నా వేలో చూడండి, అస్సలు బోర్ కొట్టదు. సో మీరు ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. స్టే ట్యూన్డ్.